హలో అండి, నమస్తే. ఈరోజు పులిహోర కలిపానండి. పులిహోరకు ఒక 5 నిమిషాల ముందే పులిహోర కలిపానండి వేడివేడిగా. దీని కాంబినేషన్గా శనగపప్పు వడలు వేస్తున్నాను అన్నమాట. శనగపప్పు 1 గంట నానబెట్టి తర్వాత మిక్సీ పెట్టానండి. బరకగా మిక్సీ పట్టుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, కరివేపాకు సన్నగా తరిగి ఇందులో వేసి కలిపానండి. ఉప్పు కలిపేసి ఇప్పుడు వేస్తున్నాను అన్నమాట. ఎక్కువసేపు నానబెట్టద్దు శనగపప్పు వడలకు. 1 గంట 1.5 గంట నానితే చాలన్నమాట. ఎక్కువ నానితే మరి మెత్తగా వస్తాయి. ఇవి ఇలా బరికగా చేసుకోవాలండి. అప్పుడు వడలు కరకరలాడుతూ లోపల పైన క్రిస్పీగా లోపల మెత్తగా బాగుంటాయండి ఇలా చేస్తుంటే. ఈరోజు వరలక్ష్మి వ్రతం అందరి ఇళ్ళల్లో ఇదే తప్పకుండా ఉంటాయి ఈ 2 ఐటమ్స్. ఈరోజు మా ఇంట్లో అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిందండి టిఫిన్ ఐటమ్గా. ఈరోజు 3వ వారం వరలక్ష్మి వ్రతం కాబట్టి చాలామంది చేసుకుంటారు ఇది. ఇందులో చాలామంది గారెలు, వడలు, పూర్ణాలు వాటితో పాటు వీడి చేసుకుంటారండి. పులిహోర తప్పకుండా ఉంటుంది వాళ్ళకు. ఇది ఎప్పుడో ఒకసారి చేసుకునేది. అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు మా ఇంట్లో ఇదే టిఫిన్ కుదిరిందనమాట. అందరూ అనుకోవచ్చు వరలక్ష్మి వ్రతానికి చేశారని. లేదండి, మామూలుగా టిఫిన్ ఐటమ్గా ఒక ఐటమ్గా ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా కుదిరిందనమాట. ఇలా ఒకటి మీడియం ఫ్లేమ్ పెట్టి నెమ్మదిగా వేసుకోవాలండి. వేస్తే బయట క్రిస్పీగా కరకరలాడుతూ బాగుంటాయి. దూరగా వేగిన తర్వాత తీయాలండి. మరి తెల్లగా తీయకూడదు. ఇలాగ వేగాయండి. ఇప్పుడు తీసేస్తున్నాను అన్నమాట. ఇలా వస్తే చాలు. మరి ఎక్కువ కలర్ కాకుండా ఇలా చేసుకుంటే సరిపడా ఉంటుందండి. బాగా ఇలా చేస్తే నూనె తక్కువ కూడా పీలుస్తుంది. ఇంకో వాయం వేస్తున్నాను. మొదటి వాయి అయిపోయింది, 2వ వాయి వేస్తున్నాను అన్నమాట. ఇలా మధ్యలో ఒత్తుకొని చుట్టూ చేసుకుంటే పచ్చగా లేకుండా బాగుంటుందండి.
వేగిందండి. ఇప్పుడు తీసేస్తాను. ఇది రెండవ అవి కూడా చూడండి. ఇలా చేస్తే నూనె చూడండి కొద్దిగా కూడా రాదనమాట, పీల్చుకోదనమాట. మనం సరిగ్గా చేసినామంటే నూనె పీల్చుకోదండి. ఏదైనా మిస్టేక్ అయిందంటే మాత్రము నూనె ఎక్కువ పీల్చేస్తాం ఇది. చూడండి, వేడి వేడి శనగ వడలు, ఇది పులిహోర అన్నమాట. ఉదయం టిఫిన్గా రెడీ. ఎలా ఉందో చెప్పండి కాంబినేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.